నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. శ్రీలేఖ బజార్కి వెళ్ళటానికి తయారవుతోంది. చాలా రోజుల తర్వాత వీధి ముఖం చూడబోతోంది. తల్లిదండ్రులు ఇల్లు కదలొద్దని అనేక విధాల చెప్పి చూశారు. కానీ స్నేహితురాలని అర్జెంటుగా కలవాలని చప్పున వచ్చేస్తానని చెప్పి ముస్తాబవుతోంది. పతంజలి గారు సుబ్రహ్మణ్యం గదికి వెళ్ళినట్లు కానీ అతడితో ఘర్షణ పడినట్లు కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అనవసరం అనిపించింది. అన్నపూర్ణమ్మకైతే కూతురి పరిస్థితి తెలిసినప్పటి నుంచి దిగులు పడిపోయింది. జబ్బు మనిషిలా ఒక పక్కన స్తబ్దుగా కూర్చుండిపోతోంది. కాసేపటికి శ్రీలేఖ మామూలుగా ఏ దిగులు లేనట్లు గెంతుకుంటూ బయటకు వెళ్ళింది. అప్పుడు భార్య వద్ద విషయాన్ని కదిపి చూశాడు పతంజలి. దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి త్వరగా ఆ పని పూర్తి చేస్తే బాగుంటుందేమో అన్నాడు. కాస్త దాన్ని తేరుకొనివ్వండి అంది. ఇలాంటివి వాయిదాలు వేయకుండా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, దానికి మనకి కూడాను. అన్నపూర్ణమ్మ భర్త వంక దీనంగా చూసింది. అది సరే, ఆ పైన ఏం చేద్దామని? చదువు మాన్పించి పెళ్లి చేసేయటం మంచిదనిపిస్తుంది అంది. అలాగే, రేపు శేషగిరికి ఉత్తరం రాస్తా అన్నాడు. అంటే ఇంకా ఆ కుర్రాడికే ఇచ్చి చేద్దామనా? నేను చస్తే ఒప్పుకోను. అసలు ఆ పిల్లాడి మొహం నేను చూడదలుచుకోలేదు. ఇంకేదైనా మంచి సంబంధం చూడండి అంది. కానీ ఈ విషయం తెలిస్తే? ఎలా తెలుస్తుంది? రెండో కంటి వాడికి తెలియకుండా చేయించేస్తే సరే అలాగేలే అన్నాడు పతంజలి. తొందరపడి సుబ్రహ్మణ్యం గదికి వెళ్ళి రభస చేయకుండా ఉంటే బాగుండేదనిపించింది. ఆ రాత్రి శ్రీలేఖ భోంచేస్తూ ఉండగా అన్నపూర్ణమ్మ పక్క కుర్చీలో కూర్చుంది. రేపు ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది సాధారణమైన ధోరణిలో. శ్రీలేఖ ఉదయం బయటకు వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళిందో. వచ్చిన దగ్గర నుంచి అంత దిగులుగా స్తబ్దుగా కూర్చోవటం తల్లిదండ్రులు ఇద్దరూ గమనించారు. కానీ ఎవరూ ప్రశ్నించలేదు. దేనికి? తల్లివైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది శ్రీలేఖ. అదే, ఆ కాస్త పూర్తి చేస్తే. మాట పూర్తి కాక మునిపే శ్రీలేఖ ఖచ్చితంగా చెప్పింది. నాకిష్టం లేదమ్మా అంది. అన్నపూర్ణమ్మ గారికి ఆ మాట ఇంకోలా అర్థమైంది. అంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామనా? అది కాదు, అసలు ఆ పనే నాకు ఇష్టం లేదు. ఆ మాట విని ఆవిడ కంగారు పడింది. అది కాదే, మాట అర్థం చేసుకోవే. అర్థమైందమ్మా, కానీ నేను చేసింది చిన్న తప్పు. మీరు చేయమంటున్నది చేయిస్తామంటున్నది పెద్ద తప్పు. అది నాకు ఇష్టం లేదు అంది. అన్నపూర్ణమ్మకి కాళ్ళు చేతిలో చల్లబడ్డాయి. మెదడు మొద్దుబారింది. ఏం చెయ్యాలో తెలియక భర్తను పిలిచింది. పతంజలి భార్య పిలుపునందుకుని తక్కున ఏమిటి పిలిచావా అనుకుంటూ వచ్చాడు. ఇది చూసారా, డాక్టర్ దగ్గరికి రానంటోంది అంది. అలా అన్నావా లేఖ? అవును డాడీ అన్నాను. ఐ వాంట్ టు హ్యావ్ ది బేబీ అంది తల పైకెత్తి చూస్తూ. పతంజలికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే కాసేపు నిల్చుండిపోయాడు. ఏమిటి పిల్ల, ప్రపంచాన్ని, తను ప్రతిరోజు చూసే సమాజాన్ని అర్థం చేసుకోదే? పెళ్లి కావలసిన కుర్రవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు, సాంప్రదాయాలు అర్థం చేసుకోకుండా మాట్లాడుతుందేమిటి? ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? అలా అని ఎందుకు నిర్ణయించావు బేబీ? కూతురి పక్కనే కూర్చుంటూ అడిగాడు. నాకు మోసం అంటే పరమ అసహ్యం. ఐ హేట్ ఇట్. మోసం చేసేవాళ్ళను క్షమించను. నేను తొందరపడ్డాను నిజమే, కానీ ఎవరిని మోసం చేయలేదు. కానీ మీరు చెప్పినట్లు చేస్తే అది మోసం అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను పిల్లని కంటాను, తల్లినవుతాను అంది. అంటే పెళ్లి చేసుకోవా? దీనికి కారణమైన వాడినే కట్టుకుంటా, అతన్ని వదలను అంది. పతంజలికి అవకాశం చిక్కింది. కానీ అతడు నాకేమీ సంబంధం లేదంటున్నాడు. శ్రీలేఖ ఆశ్చర్యంగా తాలెత్తి తండ్రి వెంక చూసింది. ఎవరి సంగతి నాన్న మీరు అనేది? ఇంకెవరు, ఆ సుబ్రహ్మణ్యం. అంటే మీరు వెళ్ళి అడిగారా? కంగారుగా అడిగింది. అవును అడిగాను. నాకేం తెలియదని బొకాయిస్తున్నాడు. నేను వద్దన్నానుగా. ఎంత పని చేశారు డాడీ అంది నొచ్చుకుంటున్నట్లుగా. అన్నపూర్ణమ్మ ఏమీ మాట్లాడకుండా వాళ్ళిద్దరి సంభాషణని ఆసక్తిగా వింటోంది. సరే, అతడేమో నాకేం సంబంధం లేదంటున్నాడు. రేపు పెళ్లి కూడా చేసుకోనంటాడు. అయినా వెళ్ళవా డాక్టర్ దగ్గరికి అడిగాడు.
వెళ్ళను. అతడు పెళ్లి చేసుకుంటాడా సరే సరే, లేదు పెళ్లి కాని తల్లిగానే బతుకుతా. అంతేగాని గుట్టు చప్పుడు కాకుండా తీయించేసుకుని ఏమీ ఎరగనట్లు ఇంకోటిని చేసుకోవటం నా వల్ల కాదు డాడీ. మీ పిల్లని ఎవడో మోసం చేశాడని తల్లడిల్లిపోతున్నారే, కానీ మీరు ఇంకో కుర్రవాడిని మోసం చేయాలని ఆలోచించడం లేదు. చూడమ్మా, నువ్వేదో ఊహల్లో ఉన్నావు. ఈ లోకం నువ్వు పుస్తకాల్లో చదివి సినిమాల్లో చూస్తున్నట్లుగా లేదమ్మా. అడుగడుగున కుళ్ళు, కల్మషం, కపటం. పెళ్లి కాని తల్లిగా ఈ మనుషుల మధ్యన బ్రతకటం అంత తేలికైన సంగతి కాదమ్మా అన్నాడు. శ్రీలేఖ ముందున్న కంచాన్ని పక్కకు నెట్టింది, లేచి నిలబడింది. సరే డాడీ, అది చూద్దాం. అందరిలాగా తలంచుకొని పోవటం కన్నా తలెత్తి నిలబడి ఏం జరుగుతుందో చూస్తా. పెళ్లి కాకుండా గర్భవతి కావటం మీ సాంప్రదాయాల్లో శాస్త్రాల్లో తప్పు, కానీ దాన్ని కప్పిపుచ్చుకొని ఇంకొకరిని మోసం చేయటం తప్పు కాదు. కానీ నా ఉద్దేశం జస్ట్ ఆపోజిట్ అని వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ అయోమయంగా చూస్తూ, ఇప్పుడు ఎలాగండి అంది. చిన్ని ఆవేశంలో ఉంది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నాడు పతంజలి. ఆ రాత్రి శ్రీలేఖ ఆలోచనల నిండా సుబ్రహ్మణ్యం, రమణి నిండారు. పతంజలి వచ్చి గొడవ చేసి వెళ్ళినప్పటి నుండి సుబ్రహ్మణ్యానికి చాలా ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎవరి మొహంలోకి చూడాలన్నా, కళ్ళు కలపాలన్నా బెదురుగా ఉంటుంది. ఈ అపవాదు నుంచి ఎలా తప్పించుకోవాలో, తన అమాయకత్వాన్ని ఎలా రుజువు చేసుకోవాలో అర్థం కాకుండా ఉంది. ఆ రోజు నుంచి అతడు పెరట్లోకి వెళితే హనుమాయమ్మ విసుగ్గా మొహం పెట్టి తలుపులు మూసుకుంటోంది. రామసూర్యం మొక్కల చాటు నుంచి అతన్ని గమనిస్తూనే తీరా అతడు చూసేసరికి అదోలా మొహం పెట్టి తలదించేసుకుంటున్నాడు. ఇక రమణి సరే అసలు కంటికే కనిపించడం లేదు. పోనీ పతంజలి గారింటికి వెళ్ళి శ్రీలేఖను నేలేసి ఎందుకు ఇలా అబద్ధం ఆడామని అడిగేయొచ్చు. కానీ ఆమె అప్పుడు కూడా అవును నువ్వేగా అంటే తన మాట నమ్మకపోగా అక్కడున్న అందరూ తలో మాట అంటారు. కావాలని తిట్లు, శాపనార్థాలు వెళ్ళి తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇంతకీ రమణి కూడా తను అలాంటి వాడని నమ్మేసిందా? అందుకేనా కనీసం కనిపించని కూడా కనిపించడం లేదు? ఎలా నమ్మించాలి? ఏం చెప్పి నమ్మించాలి? సుబ్రహ్మణ్యానికి ఆలోచించిన కొద్దీ అయోమయం ఎక్కువవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆఫీస్కు వెళ్తున్నాడు, వస్తున్నాడు, తిండి సహించడం లేదు. దేనిపైన ఆసక్తి ఉండటం లేదు. ఉత్సాహం అడుగంటింది. గదిలో ఉంటే ఆ మంచంలోనూ, ఆఫీసులో ఉంటే ఆ కుర్చీలోనూ ఉంటాడు ఎడతెగని ఆలోచనలతో. ఆ రోజు కూడా అప్పుడే తిరిగి వచ్చి నీరసంగా పడుకున్నాడు. అంతలో రామసూర్యం వచ్చాడు. గడపలో నించుని పేరు పెట్టి పిలిచాడు. సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడి లేచి లోపలికి రమ్మని ఆహ్వానించాడు. కానీ ఆయన లోపలికి రాలేదు. చావు కబురు తెచ్చినట్లు అక్కడే నిల్చుని అతడినే బయటికి రమ్మన్నాడు. సుబ్రహ్మణ్యం వెళ్ళాడు. వెళ్ళి ఆయన ముందు తలంచుకు నిల్చున్నాడు. ఆయన కూడా 2 క్షణాలు సందేహించి మెల్లిగా చల్లగా చెప్పాడు. ఆహా, ఏం లేదు, మా 2వ అబ్బాయికి ఇక్కడికి బదిలీ అయిందిట. రేపు ఫస్ట్కి ఫ్యామిలీని తీసుకొస్తున్నానని రాశాడు. వాడికి వేరే గది కావాలి. అంచేత నువ్వెక్కడన్నా గది చూసుకో. చూస్తే దొరక్కపోవు, కావాలంటే నేను చూస్తా అన్నాడు. సుబ్రహ్మణ్యం తాలెత్తి దీనంగా చూశాడు. ఆయన తలంచుకున్నాడు. ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధమని తెలుస్తూనే ఉంది. అలాగేనండి అంటూ నసిగాడు. అశ్రద్ధ చేయకుండా చూసుకో, లేదంటే నే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేసి నేల చూపులు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యానికి పరిస్థితి విసిదమైంది. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టమైంది. రామసూర్యం గారు కూతుర్ని తనకిచ్చే విషయంలో మనసు మార్చుకున్నారు. ఆడపిల్లల బతుకులతో ఆడుకునే వాళ్ళ జాబితాలో తన పేరు కూడా చేర్చారు. అందువల్లనే ఉద్దేశాన్ని మార్చుకుని తనకి ఉద్వాసన చెప్తున్నారు. కానీ రమణి సంగతి ఏమిటి? ఆమె కూడా తల్లిదండ్రుల్లాగే ఆలోచించి మనసులో ఉప్పుగడ్డను పడేసుకుని విరిచేసుకుందా? గది ఖాళీ చేయాల్సి వచ్చినందుకు ఒక విధంగా సంతోషంగా కూడా ఉంది. పతంజలి పంచాయతీ పెట్టినప్పటి నుంచి తనకు కూడా ఏమిటోగానే ఉంటుంది. గది మారిస్తేనన్నా మనశ్శాంతి దొరుకుతుందేమోనన్న ఆశ. కానీ రమణకి తనకి మధ్యన పెద్ద అగాధం ఏర్పడుతుంది. అదొక్కటే బాధ. పంతం కొద్దీ సుబ్రహ్మణ్యం 2 రోజులు గది కోసం గాలించాడు. అదృష్టం కొద్దీ పక్క సందులోనే చిన్న రేకుల షెడ్డు దొరికింది. ఇంకేమీ ఆలోచించకుండా బజానా ఇచ్చి గదిని పుచ్చేసుకున్నాడు. 1 తారీఖు నాడు ఆఫీసు నుండి వచ్చేటప్పుడే రిక్షా పిలుచుకొచ్చాడు. సామానంతా మూటగా కట్టాడు. మంచం, పెట్టె, పుస్తకాలు, మూట అన్నింటినీ రిక్షాలో పేర్చాడు. గదిలో చివరిసారి చుట్టూ తల తిప్పి చూశాడు, ఏమైనా మర్చిపోయానా అని చెప్పి.
గోడపైన అతికించిన కాగితం కనిపించింది. ఏమన్నా మర్చిపోయావా? కాలి వేళ్లపై నిలబడి దాన్ని కూడా చేతుల్లోకి తీసుకున్నాడు. కదలపోతూ కిటికీ వైపుగా చూశాడు. రమణి నిల్చుని ఉంది. బయట కళ్ళ నిండా నీళ్లతో, మొహం నిండా దైన్యంతో, గుండెల నిండా దిగులుతో. సుబ్రహ్మణ్యం గది బయటకు వచ్చాడు. గది ఖాళీ చేస్తున్నా అన్నాడు మెల్లిగా. రమణి కళ్ళల్లో నుంచి నీళ్లు జారి చెంపలపైన చారికలుగా మిగిలాయి. పక్క సందులోనే గుడి పక్కన మేడలో అన్నాడు. ఆమె అలాగే నిల్చుని దీనంగా గది ముందు తను పెట్టిన ముగ్గు వంక చూస్తోంది. నాకే పాపం తెలియదు రామణి. నేనెవ్వరిని అన్యాయమో మోసమో చెయ్యలేదు. దేవుడిపైన ఒట్టు. ఈ మాట కనీసం నువ్వు ఒక్కదానిమైనా నమ్మితే చాలు. మిగతా ప్రపంచం దుమ్మెత్తి పోసినా చెల్లించను. రమణి, నేను ఈ గదిలోకి వచ్చినప్పుడు నాకు ఏ ఆశలు లేవు, ఆలోచనలు లేవు. కానీ ఇప్పుడు బరువెక్కిన గుండెతో వెళ్తున్నాను. సత్యమేవ జయితే అంటారు. అదే నిజమైతే నా నిర్దోషిత్వం తప్పక రుజువై తీరుతుంది. మనుషులు దూరమైనా ఆలోచనలు దూరం కావు. ఇదిగో, ఇది నీ వద్ద ఉంచు. దీన్ని చూసినప్పుడల్లా నా మతి మరుపు, దానివల్ల నీకు కలిగిన శ్రమ అన్ని జ్ఞప్తికొచ్చి నన్ను గుర్తుండేలా చేస్తాయి. చేతిలో ఉన్న కాగితపు మడతను ఆమెకు అందించి ఆమెను దాటి హనుమాయమ్మకు చెప్పడానికి దొడ్లోకి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే కాగితం విప్పి చూసింది. ఏదన్నా మర్చిపోయావా అనున్న ఆ కాగితాన్ని అలాగే పట్టుకుని ఆ గది వాకిట్లోనే కూలబడింది. హనుమాయమ్మ గారు గుమ్మంలోనే నిలబడి ఉంది. నేను గది ఖాళీ చేస్తున్నానండి. మీ అబ్బాయి వస్తున్నారని చెప్పారు. నిజమో అబద్ధమో తెలీదు. కొందరు నిజం చెప్పినా నమ్మరు, ఇంకొందరు అబద్ధం చెప్పినా నమ్మాలి. మీరందరూ నన్ను క్రూరుణ్ణి, దుర్మార్గుణ్ణి చూసినట్లు చూస్తున్నారు. సమయం రాక మానదు, నిజాయితీ రుజువు కాక మానదు. వెళ్ళొస్తా అంటూ చెరచెర వెళ్ళి రిక్షా ఎక్కి కూర్చున్నాడు. కాసేపటికి రిక్షా కనుమరుగయింది. కాసేపటికి రామసూర్యం వచ్చాడు. సుబ్రహ్మణ్యం గది ఖాళీ చేసేశాడని తెలిసి విస్తుపోయాడు. అతడంత త్వరగా నిజాయితీగా చేస్తాడనుకోలేదు. ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. హనుమాయమ్మ అంది, ఏమోనండి, ఆ పిల్లాడి మాటలు వాలకం చూస్తుంటే పాపం నిజంగా ఏమి తెలియదేమో అనిపిస్తోంది. అటూ ఇటూగా ఊగుతున్న ఆయన ఆలోచనలు తిరిగి గడ్డకట్టాయి. అలాగే అనిపిస్తుంది. కొంపలు తీసే వాళ్ళకి కబుర్లు చెప్పటం, జాలిగా మొహం పెట్టడం బాగా చేతనవుతుంది. సరే, మనకెందుకు? గది కూడా ఖాళీ చేసి వెళ్ళాడు కదా, అతనెవరో మనమెవరో అన్నట్లు రేపు పిల్లని చూసుకోవటానికి వస్తున్నామని వాళ్ళు కబురు పెట్టారు. ఇందుకే అమ్మ ఏది? భర్త అడిగేదాకా ఆవిడకి ఆ ఆలోచనే వచ్చింది కాదు. ఇల్లంతా చూసి బయటకు వచ్చి చూసింది. గది గడపలో దీనంగా చేతిలో పొడుగాటి కాగితంతో కూర్చుని ఉన్న కూతుర్ని చూసి, ఇదేమిటే చీకట్లో ఒక్కదానివి కూర్చున్నావు అంది. రమణి బదిలివ్వలేదు. భోంచెద్దు గాని పద. నాకు వద్దమ్మా, ఆకలి లేదు. సరే, పోనీ ఇంట్లోకి పద. వస్తాలే, నువ్వు వెళ్ళు. ఆవిడ సన్నగా గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి రమణి భోంచేయలేదు. తన గదిలో సుబ్రహ్మణ్యం ఇచ్చిన కాగితాన్ని మంచంపై ఎదురుగా పరుచు కూర్చుంది. కాసేపటికి ఏదో తళుక్కున ఆలోచన మెరిసింది. పెన్నును చేతిలోకి తీసుకుని కాసేపు ఆ కాగితంలో ఏవో మార్పులు చేసింది. తిరిగి పెన్నును టేబుల్పై ఉంచింది. ఆ కాగితాన్ని తలగడ కిందగా భద్రంగా ఉంచుకుంది. లైట్ ఆర్పి నిశ్చింతగా పడుకుంది. ఆ మర్నాటి సాయంత్రం హనుమాయమ్మ కాఫీ పలహారాలు తయారు చేయటంలో హడావుడిగా ఉంది. రామసూర్యం సుబ్రహ్మణ్యం ఖాళీ చేసిన గదిలో కుర్చీలు సర్దుతున్నాడు. ఉదయం నుంచి ఆయన హడావుడిగానే ఉన్నాడు. గదిని పని మనిషి చేత దులిపించి శుభ్రం చేయించాడు. బిందెడు నీళ్లు పెట్టి కడిగించాడు. గుమ్మానికి 2 మామిడి రెమ్మలు తెచ్చి కట్టాడు. గుమ్మానికి ఇస్త్రీ కట్టెను తగిలించాడు. 2-3 సార్లు బజారుకు వెళ్ళి కావలసినవన్నీ తెచ్చి పడేశాడు. రమణి మాత్రం తనకేమీ పట్టనట్లు, పరా ఇంట్లో కూర్చున్నట్లు ఒక పక్కన కూర్చుంది. వెళ్ళి మొహం కడుక్కుని బట్టలు మార్చుకో, వాళ్ళు వచ్చే వేళైంది అంటూ వెంట తరిమింది హనుమాయమ్మ కూతుర్ని. నాకు ఇష్టం లేదమ్మా అంది రమణి ఇంకోవైపు చూస్తూ. ఏమిటి, బట్టలు మార్చుకోవటమా? ఏమిటి ఇష్టం లేదు అడిగింది హనుమాయమ్మ అర్థం కాక. ఈ తతంగం మొత్తం నాకు ఇష్టం లేదమ్మా. అనుకున్నవన్నీ జరగవు. ఎక్కడ రాసిపెట్టుందో ఎవరికి తెలుసు? నా మాట విను, నా తల్లివి కదూ. బతిమాలుతున్నట్లుగా అనేసరికి తప్పక లేచి దొడ్లోకి వెళ్ళింది. మొహం కడిగి బొట్టు పెట్టుకుంది. ఉతికి ఆరేసిన చుక్కల వాయిలు చీర కట్టుకుంది. జుట్టును పైపైనే సరిచేసుకుంది. పెళ్లివారు వచ్చారు.
చూడమని అతడి తల్లి తండ్రి ముగ్గురు వచ్చారు. రామసూర్యం గారు వాళ్ళని గదిలో కూర్చోబెట్టి భోపాల్ గ్యాస్ ప్రమాదం దగ్గర నుంచి తన రిటైర్మెంట్ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. హనుమయ్యమ్మ గారి మొహం కడుక్కొని చీర మార్చుకుని కాఫీ టిఫిన్లను సరఫరా చేసింది. రామసూర్యం పిల్లను తీసుకురమ్మని భార్యకు చెప్పాడు. కొద్దిసేపటికి రమణి ధైర్యంగా వచ్చి చూడమని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అక్కడికి రాబోయే ముందు దిండు కింద కాగితాన్ని తీసుకుని చదివింది. ఏదన్నా మర్చిపోయావా సుబ్రహ్మణ్యం? లేదు, మర్చిపోలేదు అనుకుని ఆ కాగితాన్ని తిరిగి దిండు కింద భద్రం చేసుకుని మరీ వచ్చింది. చూడమని ఆమె వంక కన్నార్పకుండా చూశాడు. సింపుల్గా బాగుందనుకున్నాడు. చూడమణికి దేవుడంటే నమ్మకం లేదు. ఆచారాలు సాంప్రదాయాలు అన్నా గిట్టవు. అసలు పెళ్లి చూపుల పేరున ఆడపిల్లని అంగట్లో పెట్టినట్లు చూడటం కూడా గిట్టదు. కానీ తల్లిదండ్రుల ప్రోద్బలం చేత రాక తప్పింది కాదు. పిల్లని ఏదైనా అడగాలనుకుంటే అడుగు అని తల్లి అనటంతో, సరే కాసేపు మీరందరూ బయటికి వెళ్ళండి, పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. రమణికి ముందు భయం వేసింది. రండి మా ఇల్లు చూద్దురు గాని అని హనుమయ్యమ్మ చూడమని తల్లిని లోనికి తీసుకువెళ్ళింది. రామసూర్యం అతడి తండ్రిని బయటకు తీసుకువెళ్ళి మొక్కల గురించి వివరించి చెప్తున్నాడు. గదిలో వాళ్ళిద్దరే మిగిలారు. చూడమణి సంభాషణ మొదలుపెట్టాడు. నా పేరు చూడమణి, మీ పేరు? రమణి. ఏం చదివారు? బిఏ. సరే, వీళ్ళు మనిద్దరికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. నాకు మీరు నచ్చారు. నా గురించి మీ అభిప్రాయం ధైర్యంగా చెప్పండి. వైవాహిక జీవితానికి కావలసింది ఆపేక్ష, ప్రేమ కానీ పిరికితనం కాదు అన్నాడు. రమణి మొదటిసారి తలెత్తి అతన్ని చూసింది. ఎర్రగా లావుగా ఉన్నాడు. జుట్టు బిరుసుగా ఉన్నట్లు పీచులాగా లేచిపోతోంది. చిన్న నుదురు, పొడుగు మొహం. అనాకారి కాదు, అలవాట్లు మంచివి, ఆస్తి ఉంది. పర్వాలేదు, ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెప్పండి అన్నాడు మళ్ళీ. రమణి తాళొంచుకుని ఆ పైన మెల్లిగా చెప్పింది. మిమ్మల్ని చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఆ సమాధానం ఆశించని అతడు ఆశ్చర్యపడ్డాడు. ఎందువల్ల? నాలో ఏమైనా లోపమా? కాదు, నేను ఇదివరకే ఒకరికి మనసిచ్చాను. చూడమని ప్రతి మాటకి వేరువేరుగా ఆశ్చర్యపడుతున్నాడు. అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, ఎవరతను? సుబ్రహ్మణ్యం అని మీ ఆఫీసులో పనిచేస్తారు. గుడ్ లక్. మరి ఈ పెళ్లి చూపుల తతంగం అంతా దేనికి? ఈ సంగతి మీ వాళ్ళకి తెలీదా? తెలుసు, కానీ వాళ్ళకి ఆయనపై మంచి అభిప్రాయం లేక. చూడమని 2 క్షణాలు మౌనంగా కూర్చుని, ఉన్నదున్నట్లుగా చెప్పారు. థ్యాంక్స్. మనసు ఒక చోట, శరీరం ఇంకో చోట నిజంగా నరకం. ఆ నరకం నుండి తప్పించారు. కానీ ఇదంతా వాళ్లకు తెలిస్తే మిమ్మల్ని కేకలేస్తారు, నాకు తెలుసు. అందుచేత పిల్ల నచ్చలేదని చిన్న అబద్ధం ఆడేస్తా, ఓకే అన్నాడు. థ్యాంక్స్ అంది రమణి. అంతలో వాళ్ళంతా లోపలికి వచ్చేశారు. రమణి అతని వంక స్నేహపూర్వకంగా చూసి లేచి లోనికి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్యం గది మారాక పద్ధతి కూడా మార్చేశాడు. వేళకు స్నానం చేయడు, భోజనం చేయడు, బట్టలు నలిగినా మాసినా పట్టించుకోడు, గడ్డం ఏపుగా పెరిగినా షేవ్ చేసుకోడు. ఆఫీసుకు ప్రతిరోజు వెళ్ళటం లేదు. వెళ్ళిన నాడు కూడా సమయానికి వెళ్ళడు. కాసేపు కూర్చుని చెప్ప పెట్టకుండా లేచి వచ్చేస్తాడు. రోడ్ల వెంట లక్ష్యం లేకుండా తిరగటం, కాని పక్షంలో గదిలోనే పడుకుని దీర్ఘంగా అర్థం లేని ఆలోచనలు చేయటం. గది మార్చి 10 రోజులవుతున్నా ఇంకా అక్కడి వాతావరణానికి అలవాటు పడక అంతా కొత్త కొత్తగానే అనిపిస్తోంది. తలుపు తట్టిన చప్పుడవటంతో ఉలిక్కిపడి లేచాడు. బాగా తెల్లవారింది. వెలుగు పూర్తిగా వచ్చేసింది. రాత్రి నిద్ర పట్టేసరికి బాగా పొద్దుపోయింది. అంచేత నిద్ర చాలక కళ్ళు మండుతున్నాయి. తలుపు మళ్ళీ చప్పుడైంది. ఆశ్చర్యపడుతూనే వెళ్ళి తలుపు తీశాడు. తీసి మరింత ఆశ్చర్యపోయాడు. గడపలో బామ్మ నిల్చుని ఉంది. చేతిలో చిన్న సంచి, మొహాన చిరునవ్వు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆవిడ రావటం నిజంగా దైవ ప్రేరణే అనిపించింది. ఒక్కసారిగా ఆవిడని చుట్టుకొని బావురుమన్నాడు. మనసులో పేరుకున్న కల్మషం అంతా కొట్టుకుపోయేటట్లు ఏడ్చాడు. సుబ్బులు, తప్పు, మగవాడివిరా, ఏడవకూడదు, ఊరుకో అని చాలాసేపు సముదాయిస్తే గాని ఊరుకున్నాడు కాదు. ఆవిడ గదిలోకి వచ్చి కూర్చుంది. అదేమిటే ఉత్తరం రాయకుండా వచ్చావు? ఒంట్లో ఎలా ఉంటుంది? ప్రశ్న వెంట ప్రశ్న కురిపించాడు.
జ్వరం తగ్గింది, కానీ నీరసం ప్రాణం తీసేస్తోందనుకో. ఏవో గోళీలు బిళ్ళలు వాడుతున్నా. ఉత్తరం అందింది, ఉండబట్టలేక వచ్చేసా అంది. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. ఉత్తరమా? నే గాని రాశానా? సందేహంగా అడిగాడు. నువ్వు కాదు, ఆ రామసూర్యం గారి పిల్ల రాసింది. జరిగినవన్నీ రాసింది. అయినా ఆ పతంజలి కూతురికి అదేం పోయే కాలంరా, అలా అబద్ధాలంటమేమిటి? అసలు నాకేం పాపం తెలియదే బామ్మ. నాకు తెలీదు, నువ్వు చెప్పాలిట్రా. ఆ పిల్ల అలా నోటికొచ్చినట్లు వాగుతుందా? వీళ్ళేమో గది ఖాళీ చేయిస్తారా? అందరూ కలిసి చిన్న వెధవను చేసి ఏడిపిస్తారా? మొన్నొచ్చినప్పుడేమో వెంటబడి సేవలు చేసిన వాళ్ళు ఇందాక బస్సు దిగి నీ గది తెలియక వాళ్ళ ఇంటికి వెళ్తే మొహాలు దిప్పేసుకున్నారు. పాపం వాళ్ళ అమ్మాయి గుర్తులు చెప్పి పంపించింది అంది. సుబ్రహ్మణ్యానికి ఆవిడ రాకతో ధైర్యం వచ్చింది. శుభసూచకంగా అనిపించింది. లేచి మొహం కడిగి షేవ్ చేసుకుని స్నానం చేసి బజారుకి వెళ్ళి కాఫీ పోయించుకొచ్చాడు. కాఫీ తాగాక బామ్మ వెళ్ళి ఆ పతంజలి కూతురుతో మాట్లాడి వస్తానంది. సుబ్రహ్మణ్యం వద్దన్నాడు. ఇంకా గొడవ జరగటం తప్పించి ఉపయోగం ఉండదని అతడి ఉద్దేశం. అప్పటికి సరేనంది. సుబ్రహ్మణ్యం అలా బజార్లోకి వెళ్ళి స్నేహితుడికి సెలవు చీటీ ఇచ్చొస్తానని వెళ్ళాడు. అతడు అలా వెళ్ళగానే బామ్మ గదికి తాళం పెట్టి రిక్షా పిలిచి పతంజలి గారి అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంది. ఆవిడ వెళ్ళేసరికి పతంజలి పక్షవాత రోగిలా కుర్చీలో ముడిచిపెట్టి కూర్చున్నాడు. బామ్మగారిని చూశాక మర్చిపోతున్న కోపం, బాధ గుర్తుకొచ్చాయి. ఆవిడ మెట్లెక్కి పైకి వెళ్ళి, ఏం నాయనా బాగున్నావా చనువుగా అడిగింది. ఎలా బాగుంటాం చెప్పండి, మీ వాడి పుణ్యమా అని నా పిల్ల బతుకు బండలైంది అన్నాడు బాధగా. అలా తొందరపడి మాటలు అనకండి బాబు, మా సుబ్బులు అలాంటి వాడు కాదు అంది. అంటే నా కూతురు అలాంటిదా? మాటకి మాటగా అన్నాడు. ఆ సందడికి అన్నపూర్ణమ్మ, శ్రీలేఖ పైనుండి దిగొచ్చారు. ఓహో, ఏమిటి ఇలా దయచేశారు అంది అన్నపూర్ణమ్మ వ్యంగ్యంగా. వాళ్ల ధోరణి చూస్తూ ఉంటే బామ్మకి ఆశ్చర్యం వేసింది. కొద్ది రోజుల్లో ఎంతటి మార్పు! నా మనవడికి ఏమీ తెలియదని చెప్పాలని వచ్చా అంది. మీకెలా తెలుసు? అలా అని అతను చెప్పాడా అంది అన్నపూర్ణమ్మ. మీరు పిల్లల్ని కంటారు, 25 ఏళ్ళు పెంచుతారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ తత్వాలు ఏమిటో అర్థం చేసుకోరు. నా మనవడి సంగతి నాకు బాగా తెలుసు. వాడిని ఇదిగో ఈ చేతులతో పెంచాను, అంచేత వాడి గుణగణాలు నాకు బాగా తెలుసు అంది. అంటే ఏమిటి మీరు అనేది? మీ మనవడికి ఏమీ తెలియదు, నా పిల్ల అబద్ధం ఆడుతుందనా? పతంజలి కోపంగా అడిగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు అంది తెగేసి చెప్పినట్లు బామ్మ. పతంజలి కూతురి వంక చూసి, చెప్పవే, అలా చూస్తూ నిలబడిపోతావేం గద్దించాడు. కానీ శ్రీలేఖ జవాబు చెప్పలేదు, తలొంచుకు నిల్చుంది. నువ్వు చెప్పిన చిన్న అబద్ధం వల్ల 2 నిండు జీవితాలు నిలువున పాడైపోతున్నాయి. ఆ రామసూర్యం గారి పిల్లను చేసుకుంటానని మోజుపడ్డాడు మా సుబ్బులు. ఆ పిల్లవాడి మీద ఆశలు పెంచుకుంది. కానీ వాళ్ళు ఈ మాట విని ఆ పిల్లకు వేరే సంబంధాలు చూస్తున్నారు. అక్కడ ఆ పిల్ల ఏడుపు, ఇక్కడ మా సుబ్బులు ఆఫీసుకు నాగా పెట్టి బాధపడుతున్నాడు ఆవేశంగా చెప్తోంది బామ్మగారు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటారు అంది అన్నపూర్ణమ్మ ఈసుడింపుగా. ఏం చెయ్యాలో ఆలోచిద్దామని ఇలా వచ్చాను అంది బామ్మ. అంతలో పతంజలి అందుకున్నాడు. ఎంతసేపు మీ వాడిని గురించి, ఆ పిల్ల గురించే కానీ నా కూతురి బతుకు గురించి ఆలోచించరేమిటి అన్నాడు. అబ్బే, మనవి బతుకులు కావు, బండరాళ్ళు అంది అన్నపూర్ణమ్మ కోపంగా. ఆ మాటలతో బామ్మకి అనునయం వచ్చి పడింది. అది కాదమ్మా నేననేది, ఎవరిదైనా జీవితమే కాదను, కానీ కాస్త మీ పిల్లతోనే స్వయంగా మాట్లాడి విషయాలు తెలుసుకుందామని, తద్వారా అన్ని జీవితాలు సరిదిద్దుదామని ఇలా వచ్చా అంది. శ్రీలేఖ అప్పుడు కలగ చేసుకుంది. సరే బామ్మగారు, పైకి రండి, మనం మాట్లాడుకుందాం అంది. పతంజలి ఆయన భార్య ఆశ్చర్యంగా చూశారు. వెళ్ళండి, మీకే చెప్తుందిగా అన్నాడాయన. శ్రీలేఖ ముందు దారి తీయగా బామ్మ ఆ వెనకే మేడపైకి వెళ్ళింది. బామ్మ తిరిగొచ్చేసరికి సుబ్రహ్మణ్యం కంగారు పడిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినట్లు చెప్పా పెట్టకుండా అనుకుంటూ గుళ్ళు, గోపురాలు, వీధులు, చుట్టుపక్కల వాళ్ల ఇళ్ళు అన్నీ గాలించాడు. బామ్మ జాడ తెలిసింది కాదు. చివరికి ఒక అనుమానం కూడా వచ్చింది.
అసలు బామ్మ నిజంగా వచ్చిందా లేక అలాగని కలగన్నానా అని గది కిటికీలో నుంచి తొంగి చూశాడు. కనిపిస్తున్న పూల పూల సంచి ఇది కల కాదు సుమా అని చెప్తోంది. మరి బామ్మ ఏమైనట్టు? రామసూర్యం గారింటికి కూడా వెళ్ళాడు. గడపలోనే నిల్చుని గొంతు చించుకొని అరిచాడు, బామ్మ అంటూ. బామ్మ రాలేదు, కానీ రమణి బయటకొచ్చింది. అతన్ని చూసి నవ్వింది. మా బామ్మగాని వచ్చిందా అడిగాడు. ఉదయం వస్తే మీ గది గుర్తులు చెప్పి పంపాను. అవును చెప్పింది, మళ్ళీ ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళింది అన్నాడు. రమణి ఏమి బదులివ్వక చూస్తూ నిలబడిపోయింది. సుబ్రహ్మణ్యం వెనక్కి తిరిగాడు. ఆమె గేటు దాకా వెంటే వచ్చింది. ఏదో చెప్పాలని తాపత్రయం, చెప్పలేని పరిస్థితి. ఇంకాసేపు ఉంటే బావుండుననే భావన. ఇద్దరి ఊహల్లోనూ ఇవే ఉమ్మడి ఆలోచనలు. సరే వెళ్తా అన్నాడు. వెళ్ళొస్తా అనాలి, సరిదిద్దింది రమణి. సుబ్రహ్మణ్యం ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ అధికారం ఉందా అన్నట్లుగా. ఆమె ధైర్యం చెప్తున్నట్లుగా నవ్వింది. సుబ్రహ్మణ్యానికి ధైర్యం వచ్చింది. ఆ నవ్వును తలుచుకుని 4 ఏళ్లు బతకగలడు. బలంగా అడుగులేసుకుంటూ తన గది వైపుగా వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం గదికి కాస్త దూరంగా కారాపింది శ్రీలేఖ. అందులో నుంచి బామ్మగారు దిగింది. సరే వెళ్ళొస్తా అంది. అలాగే బామ్మ, నేను చెప్పిన విషయాలు ఇంకెవ్వరికీ తెలియకూడదు. రేపు నేను చెప్పే వేళకి మీ మనవణ్ణి మా ఇంటికి తెచ్చే పూచి మీది, నిజాన్ని రుజువు చేసే పూచి నాది అంది శ్రీలేఖ. సరే తల్లి అలాగే అని 2 అడుగులు వేసి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లు వెనక్కొచ్చి, ఇదిగో మళ్ళీ అందరి ముందర నా మనవడే కారణమని అనవుగా అని అడిగింది. శ్రీలేఖ చిత్రంగా నవ్వి, అనను బామ్మ, ప్రామిస్ అంది. బామ్మకి ఆ పిల్ల మాట పైన నమ్మకం కుదిరింది. అంచేత నిస్సందేహంగా వెళ్ళిపోయింది. శ్రీలేఖ కారుని రామసూర్యం గారింటి వైపుగా తిప్పింది. సుబ్రహ్మణ్యం బామ్మ కోసం అన్ని చోట్ల వెతికి నీరసం వచ్చి ఏం చెయ్యాలో తెలియక గది తాళం చెవి కూడా లేకపోవటం చేత గడపలోనే నిల్చున్నాడు. నవ్వుకుంటూ వస్తున్న బామ్మను చూసి ప్రాణం లేచొచ్చింది. ఆ పైన కోపం కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్ళావే చెప్పకుండా అన్నాడు. ఎరుగున్న వాళ్ళుంటే నువ్వు చూసొద్దామని వెళ్ళా అంది. నీకోసం ఊరంతా తిరగలేక చచ్చా, చెప్పి వెళ్ళొచ్చుగా. ఇంతకీ ఎవరే ఆ ఎరుగున్న వాళ్ళు అన్నాడు. నీకు తెలియదులే అంటూ గది తలుపులు తెరిచి లోనికి వెళ్ళింది. శ్రీలేఖ కారును ఇంటి ముందే ఆపి హారన్ మోగించింది. రమణి బయటకొచ్చింది. కారులో ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. గుర్తున్నానా అడిగింది శ్రీలేఖ. రమణి చురుగ్గా చూసి కరుగ్గా బదులిచ్చింది. కొంతమందిని అంత తేలిగ్గా మర్చిపోలేము, జీవితాంతం గుర్తుంటారు అంది. శ్రీలేఖ ముచ్చటగా నవ్వింది. గుడ్, పర్వాలా, మాటలు నేర్చావు అంది. అసలు ఆమె ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఒకవేళ సుబ్రహ్మణ్యం కోసమా? అతను గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంది రమణి. అతనెవరు అర్థం కానట్లు అడిగింది శ్రీలేఖ. సుబ్రహ్మణ్యం. ఓ, కానీ నేనొచ్చింది నీకోసం. నా కోసమా? ఆశ్చర్యం ప్రకటించింది రమణి. అవును, నీకోసమే. నీతో కాస్త మాట్లాడాలి, చీర మార్చుకురా, 10 నిమిషాల్లో వద్దు గాని అంది. శ్రీలేఖ కారులో నుంచే మాట్లాడుతోంది. రమణి పక్కగా నిలబడింది. అంతలో హనుమాయమ్మ బయటకొచ్చింది. శ్రీలేఖను చూసి మొహం మార్చుకుంది. రమణి త్వరగా వచ్చేయి, ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి, క్విక్ అంది శ్రీలేఖ. రమణి చీర మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది. ఏమిటి, పెళ్ళా అని అడిగింది హనుమాయమ్మ కూతుర్ని. అవును, అలాంటిదే శ్రీలేఖ జవాబు. ఎవరిది అడిగింది హనుమాయమ్మ. కావలసిన వాళ్ళది. మరి నీ పెళ్ళెప్పుడు ఆ సుబ్రహ్మణ్యంతో? సుబ్రహ్మణ్యం పెళ్ళి త్వరలోనే అవుతుంది అంది శ్రీలేఖ. హనుమాయమ్మ అర్థం కానట్లు అయోమయంగా చూసింది. అంతలో రమణి చీర మార్చుకొచ్చింది. శ్రీలేఖ డోర్ తెరిచింది. ఆమె ఎక్కబోతూ ఉండగా, ఎక్కడికి అడిగింది హనుమాయమ్మ. ఇప్పుడే వస్తానమ్మా. హనుమాయమ్మ కూతురు చేయి పుచ్చుకొని వారిస్తూ, ఏం అక్కర్లేదు, సంసార పక్షం వాళ్ళతో స్నేహం చెయ్యాలి కానీ అని మాటను పూర్తి చేయలేదు. కానీ శ్రీలేఖ మనసులోనే ఆ మాటను పూర్తి చేసుకుంది. కోపంతో ముఖం జీయపురించింది. కారు దిగి ఆవేశంగా హనుమాయమ్మ గారి ముందుకొచ్చింది. సూటిగా చూస్తూ అడిగింది. నాతో వస్తే ఏమిటి అభ్యంతరం అంది. మేము మీలాగా డబ్బున్న వాళ్ళం కాదు, మీరేం చేసినా చెల్లుతుంది, కానీ మాకలా కాదు.
అది పెళ్లి కావలసిన పిల్ల. ఉన్నవి లేనివి దానికి నేర్పి పాడు చేస్తారని కదూ మీ ఉద్దేశం? 25 ఏళ్లుగా మంచి బుద్ధిలే నేర్పారుగా, ఎందుకంత భయం? అంది శ్రీలేఖ. కడివెడు పాలల్లో ఒక్క ఉప్పుగడ్డ చాలన్నట్లు 25 ఏళ్ల మంచి 10 నిమిషాల్లో సారి అంది హనుమాయమ్మ. మా నాన్న నాకు ఎక్కువ స్వాతంత్రం ఇచ్చి పాడు చేశాడు. మీరేమో దాన్ని ఇవ్వక మీ పిల్లని పాడు చేసుకునేలా ఉన్నారు. ఒక మనిషిని ఇంకొకడు పాడు చేయటం అన్నది ఎప్పుడూ జరగదు. అదంతా ఒట్టిది. 10 నిమిషాలు పరాయి వాళ్ళతో మాట్లాడితేనే పాడైపోయే మంచితనం నాకొద్దు అని ఆవిడ చేతిలో ఉన్న రమణి చేతిని బలంగా గుంజి కారు తలుపు తీసి ఆమెను అందులోకి నెట్టి తలుపు పెళ్ళును మూసి చుట్టూ తిరిగి వెళ్ళి తాను కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. 8వ భాగం సమాప్తం. 9వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.